సైబర్ దందాకు బ్యాంకర్ల అండా. అగో ఇది రోజుకు ఒక కథనం వస్తూ ఉంది. ఆంధ్రజ్యోతిలో సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా చాలా రకాల మోసాలు సైబర్ మోసాలు అవుతున్నాయో డిఫరెంట్ కోణంలో బయటికి వస్తూ ఉన్నాయి. ఇటు ట్రేడింగ్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఇటు సోషల్ మీడియా ద్వారా జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు కావచ్చు, చాలా రకాల ఇటు బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేదంటే ఇంకా చాలా రకాల ఉన్నాయి సైబర్ మోసాలు. దయచేసి వాటి గురించి కూడా ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం. రోజు వస్తుంది, రోజుకు ఒక స్టోరీ కూడా ఖచ్చితంగా డీటెయిల్గా ఆంధ్రజ్యోతి చేసిన స్టోరీలను కూడా చెప్పడం ప్రయత్నం చేస్తాం. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ. అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలాగా కొందరి సహకారం. ఆ ఖాతాలతో 100 కోట్ల అక్రమ లావాదేవీలు. వాటిపై పోలీస్ నోటీసులకు స్పందించని వైనం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ చార్జ్ బ్యాక్ ఆప్షన్తో 4 కోట్ల మోసం. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్లే టార్గెట్. హైదరాబాద్లో 13 మంది అరెస్ట్ అంటూ చూస్తాం. 2 రకాల మోసాలను మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో సైబర్ దందాకు బ్యాంకర్ల అండ. అడ్డగోలుగా ఖాతాలు తెరిచేందుకు కొందరి సహకారం. సామాన్యుడు బ్యాంకు ఖాతా తెరవాలంటే బ్యాంకు సిబ్బంది 1,00,000 షరతులు చెబుతారు. ఆ కాగితం తీసుకురా, చిరునామా ధృవీకరణ పత్రం సరిగ్గా లేదు, ఆధార్ పాన్ కార్డులో పేరు సరిపోలేదు అంటూ కొర్రీలతో విసిగిస్తారు. కానీ షెల్ కంపెనీలు పెట్టి తప్పుడు చిరునామాలు సంతకాలతో పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచే సైబర్ నేరగాలు ఇచ్చేటువంటి ఆమ్యామ్యాలకు ఆశపడి ఆ దందాలో పాత్రదారులు అవుతున్నారు. ఆ మోసం బయటపడ్డాక పోలీసులు అడిగినా స్పందించలేదు. ఆ నేపథ్యంలో నకిలీ ఖాతాల కట్టడికి ఆర్బీఐ ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని పోలీసులు సూచిస్తున్నారు అంటూ ఒకరిని చూస్తున్నాం. రాజధాని హైదరాబాద్కు చెందిన మునవర్ మహమ్మద్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, సుమేర్ స్నేహితులు. మునవర్ స్నేహితుడు నాకు చెందిన నయీం ఒకసారి అతనికి ఫోన్ చేశాడు. లక్నోలో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకొని వెళ్తే డబ్బులు కూడా వస్తాయి, నీతో పాటు మరో 3 తీసుకురా అని చెప్పాడు. తన మాట విని లక్నోకు చేరుకున్న 4 స్నేహితులకు రాచమర్యాలు చేశాడు. మనీష్, వికాస్, రాజేష్ అనే మరో 3 వ్యక్తులను వారికి పరిచయించాడు. వారు ఆ 4 పేరిట నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ఆధారంగా 33 షెల్ కంపెనీలు సృష్టించి వారి సంతకాలతో 61 బ్యాంక్ ఖాతాలు తెరిచారు. బ్యాంక్ అధికారుల చేతులు తడిపి ఈ ప్రక్రియలో వారి సహకారం కూడా తీసుకున్నారు. వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆ 4 స్నేహితుల చేతిలో కొంత డబ్బు పెట్టారు. కంపెనీలకు బ్యాంకు ఖాతాలు తీయడానికి పిలిచాం, వాటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి పంపేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సైబర్ క్రైమ్ పోలీసులు మునవార్ బృందాన్ని అరెస్ట్ చేశారు. ఇదేంటని ప్రశ్నించగా లక్నోలో తెరిచిన బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాలు దేశవ్యాప్తంగా 128 కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. సో అంతేకాదు బ్యాంకర్ల సహకారంతో ఆ సైబర్ నేరగాలు వివిధ ప్రాంతాల్లో 109 బ్యాంక్ ఖాతాలను తెరిచి కేవలం 2 ఏళ్లలో 712 కోట్లు కాజేసినట్టు వెల్లడించారు. కేవలం కొంతమంది బ్యాంకర్ల అవినీతి నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా 15,000 మంది మోసపోయారని, 712 కోట్లు విదేశాలకు తరలిపోయారని తెలిపారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ కూడా సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై బ్యాంకులకు నోటీసు ఇచ్చినా బ్యాంకుల నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ ఇసుమంతైన స్పందన లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న పలు సైబర్ మోసాల్లో నేరగాళ్లు ఇలాగే వేరొకరి ఖాతాలో డబ్బులు వేయించి వారిని ఇరికిస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. బ్యాంకర్లు అప్రమత్తంగా ఉంటే అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి షెల్ కంపెనీల ద్వారా అనేక మందికి మేము ఆ జాబ్ పెట్టిస్తాం, మీ ఈ జాబ్ పెట్టిస్తాం, మీ ట్రైనింగ్ అది ఇది అనుకుంటా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి దోపిడీ పలు రకాలుగా ఉంది. సో ఇట్లా బ్యాంకర్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఈ విధమైనటువంటి డబ్బు 712 కోట్లు విదేశాలకు తరలించారంటే ఏ విధమైన పరిస్థితుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఈడీ కూడా కనీసం కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోపాలను లొసుగులో సరి చేసుకొని ఏ విధంగా దందా చేస్తున్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ప్రజలే మనమే ఏమరుపాటుగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవాడు ఏ విధంగానైనా మోసం చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ మోసపోయేవాడు ఎవరైతే ఉన్నాడో కొంచెం ఏమరుపాటుతోటి మనం వాడు ఏమంటాడు, షేర్ మార్కెట్లో మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేయండి మీకు 1,50,000 వస్తుంది వారం రోజులు అంటారు. మనం ఏం చేస్తాం, అరే 1,50,000 వస్తుందని చెప్పేసి 1,00,000 పెట్టేస్తాం. వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ రాగానే ఫస్ట్ మంత్ ఇస్తాడు, సెకండ్ మంత్ ఇస్తాడు, ఇక 2 నెలల తర్వాత ఉన్నాయి పోతాయి, ఉంచుకునే అంతా కూడా పోతాయి. ఇలా షేర్ మార్కెట్లో కూడా ఈ విధమైన సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ చాలా రకాల సైబర్ మోసాలు ఉన్నాయి, దానిలో ఇదొక సైబర్ మోసం. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఏమర్పాటుతో ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సైబర్ దందాకు బ్యాంకర్ల అండా. అగో ఇది రోజుకు ఒక కథనం వస్తూ ఉంది. ఆంధ్రజ్యోతిలో సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా
చాలా రకాల మోసాలు సైబర్ మోసాలు అవుతున్నాయో డిఫరెంట్ కోణంలో బయటికి వస్తూ ఉన్నాయి. ఇటు ట్రేడింగ్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఇటు సోషల్ మీడియా ద్వారా జరిగేటువంటి అన్యాయ అక్రమాలు కావచ్చు, చాలా రకాల ఇటు బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేదంటే ఇంకా చాలా రకాల ఉన్నాయి సైబర్ మోసాలు. దయచేసి వాటి గురించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రోజు వస్తుంది, రోజుకు ఒక స్టోరీ కూడా ఖచ్చితంగా డీటెయిల్గా ఆంధ్రప్రదేశ్ చేసిన స్టోరీలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ, అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలాగా కొందరి సహకారం, ఆ ఖాతాలతో వందల కోట్ల అక్రమ లావాదేవీలు, వాటిపై పోలీస్ నోటీసులకు స్పందించని వైనం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రాజస్థాన్ మూట యూపీఐ దోపిడీ చార్జ్ బ్యాక్ ఆప్షన్తో 4 కోట్ల మోసం, బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్లే టార్గెట్, హైదరాబాద్లో 13 మంది అరెస్ట్ అంటూ చూస్తాం. 2 రకాల మోసాలను మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ, అడ్డగోలుగా ఖాతాలు తెరిచేందుకు కొందరి సహకారం. సామాన్యుడు బ్యాంకు ఖాతా తెరవాలంటే బ్యాంకు సిబ్బంది 1,00,000 షరతులు చెబుతారు. ఆ కాగితం తీసుకురా, చిరునామా ధృవీకరణ పత్రం సరిగ్గా లేదు, ఆధార్ పాన్ కార్డులో పేరు సరిపోలేదు అంటూ కొర్రీలతో విసిగిస్తారు. కానీ షెల్ కంపెనీలు పెట్టి తప్పుడు చిరునామాల సంతకాలతో పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచే సైబర్ నేరగాలు ఇచ్చేటువంటి ఆమ్యామ్యాలకు ఆశపడి ఆ దందాలో పాత్రదారులు అవుతున్నారు. ఆ మోసం బయటపడ్డాక పోలీసులు అడిగినా స్పందించలేదు. ఆ నేపథ్యంలో నకిలీ ఖాతాల కట్టడికి ఆర్బీఐ ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని పోలీసులు సూచిస్తున్నారు అంటూ ఒకరిని చూస్తున్నాం. రాజధాని హైదరాబాద్కు చెందిన మునవర్ మహమ్మద్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, ఎస్ సుమేర్ స్నేహితులు. మునవర్ స్నేహితులు నాకు చెందిన నయీం ఒకసారి అతడికి ఫోన్ చేశాడు. లక్నోలో చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకొని వెళ్తే డబ్బులు కూడా వస్తాయి, నీతో పాటు మరో 3 తీసుకురా అని చెప్పాడు. తన మాట విని లక్నోకు చేరుకున్న 4 స్నేహితులకు రాచమర్యాలు చేశాడు. మనీష్, వికాస్, రాజేష్ అనే మరో 3 వ్యక్తులను వారికి పరిచయించాడు. వారు ఆ 4 పేరిట నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ఆధారంగా 33 షెల్ కంపెనీలు సృష్టించి వారి సంతకాలతో 61 బ్యాంక్ ఖాతాలు తెరిచారు. బ్యాంక్ అధికారుల చేతులు తడిపి ఈ ప్రక్రియలో వారి సహకారం కూడా తీసుకున్నారు. వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆ 4 స్నేహితుల చేతిలో కొంత డబ్బు పెట్టారు. కంపెనీలకు బ్యాంకు ఖాతాలు తీయడానికి పిలిచాం, వాటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి పంపేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సైబర్ క్రైమ్ పోలీసులు మునవర్ బృందాన్ని అరెస్ట్ చేశారు. ఇదేంటని ప్రశ్నించగా లక్నోలో తెరిచిన బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాలు దేశవ్యాప్తంగా 128 కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. సో అంతేకాదు, బ్యాంకర్ల సహకారంతో ఆ సైబర్ నేరగాలు వివిధ ప్రాంతాల్లో 109 బ్యాంక్ ఖాతాలను తెరిచి కేవలం 2 ఏళ్లలో 712 కోట్లు కాజేసినట్టు వెల్లడించారు. కేవలం కొంతమంది బ్యాంకర్ల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా 15,000 మంది మోసపోయారని, 712 కోట్లు విదేశాలకు తరలిపోయారని తెలిపారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఈడీ కూడా సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై బ్యాంకులకు నోటీసు ఇచ్చినా బ్యాంకుల నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ ఇసుమంతైన స్పందన లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న పలు సైబర్ మోసాల్లో నేరగాళ్లు ఇలాగే వేరొకరి ఖాతాలో డబ్బులు వేయించి వారిని ఇరికిస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. బ్యాంకర్లు అప్రమత్తంగా ఉంటే అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి షెల్ కంపెనీల ద్వారా